అంతే, ఏం చెప్పు. అయితే మా ఊర్లో మామూలుగా మా ఇంట్లో మేము మా ఇంట్లో ఉండేవాళ్ళం అండి. ఇంకా ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళేవాళ్ళము. మా ఊరిలో ఉండి ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళేవాళ్ళము. మామూలుగా అట్లా వెళ్తుండగా మా తమ్ముడికి ఒకరోజు నేనొస్తా అనే ఒక శబ్దం వినిపించిందంటే బాత్రూమ్ కూర్చున్నప్పుడు. అంటే ఊర్లో గడ్డాలు మామూలుగా అట్లాంటివి ఉంటాయి కదండి. గడ్డాలు ఊర్లో కొంచెం జిబ్బు పొదలు అనేటివి, పచ్చటి పొదలు అవి ఎక్కువ ఉంటాయండి ఊర్లో మామూలుగా. ఎందుకంటే ఊర్లో మీకు తెలిసే ఉంటాయి ఊర్లలో ఎటు ఉంటుంది వాతావరణం ఎట్లా అనేది. ఇంకా ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోతున్నాము. మామూలుగా ఇంకా నైట్ బాత్రూమ్ వెళ్ళినప్పుడు నేనొస్తా అని ఒక వ్యక్తి రూపంలో, మరి ధనమా లేకపోయినా పడితే ఇంకేమన్నా అక్కడ దయ్యం ఉందా లేకపోతే ఇంకేముందా మనకు పూర్తిగా ఏమీ తెలియదు. అయితే కొంచెం ఇంకా మేము పట్టించుకోలేదు. అయితే చిన్నపిల్లలే ఇంకేం తెలుసు అట్లనే చెప్తారులే అని చెప్పి ఇంకా అట్లనే ఇంకా వెళ్ళిపోతూ ఉన్నాం. పనికి వెళ్తున్నాం, మామూలుగా వస్తున్నాము, తింటున్నాం, పండుకుంటున్నాము. మామూలుగా ఊర్లో మాత్రం 7-8 గంటలకే పండుకుంటారండి. 8-5 పండుకుంటారు ఊళ్ళో. అట్లా కొన్ని రోజులు గడిచిపోయింది. మామూలుగా ఇంకా నడిచిపోతూనే ఉన్నది. పనులకు వెళ్తున్నాం, పనులకు వెళ్తున్నాం. కొంచెం ఎక్కడన్నా కానీ చీకటి ఎక్కువ ఊళ్ళల్లో. ఇంకా మా పని మేము చేసుకుంటున్నాం, వెళ్తున్నాం. ఇంకా వీడేమో ఒకరోజు మళ్ళీ బాత్రూమ్ పోయి మళ్ళీ అక్కడనే కూర్చున్నట్టు. అదే ప్లేస్కు కొంచెం దగ్గర కొంచెం దూరం అని మళ్ళీ పోయి కూర్చుంటే మళ్ళీ నేను వస్తా తీసుకెళ్ళి అన్నాను. మళ్ళీ డైలాగ్ నేను వస్తా తీసుకెళ్ళి అంటే మళ్ళీ వచ్చి మా నాన్నతో చెప్పి, నాన్న ఇడపలాని జాగాలు నేను బాత్రూమ్ కూర్చుంటే నేను వస్తా తీసుకెళ్ళి అంటుంది. అసలు ఒకసారి ఏందన్నా చూడు నాన్న అంటే చెప్పినట్టే పిచ్చడి వారా ఏముంటుంది గీడేముంటుందిరా మన అడిగా ఏమన్నా గీడేముంటుంది ఇంటి దగ్గర ఏముంటుంది అని చెప్పి మా నాన్న పేరిచ్చి ఏముంటుంది అని చెప్పి అని ఏదో అదలు కొట్టేసి మామూలుగా ఆ రోజు కూడా గడిచిపోయింది. ఇంకా మళ్ళీ మేము పనికి వెళ్తున్నాము మామూలుగా అట్లనే కథ గడిపేస్తున్నాం. పనికి వెళ్తున్నాం, మా పని అది మేము చేసుకుంటున్నాం, మామూలుగా వచ్చేస్తున్నాం. వానికేమో మనసులో ఫిక్స్ అయిపోయింది, ఏంది వీళ్ళు చెప్తే పట్టించుకోవట్లేదు, అక్కడ ఏదో ఉంది, నేను అక్కడ బాత్రూమ్ అక్కడికి వెళ్ళాలంటే భయం వేస్తుంది అని చెప్పేసి ఊర్లో చెట్లు చీమ ఎక్కువ. ఏ చెట్టుని చూసినా పిట్ట గూప్ మనగానే అంత భయం ఎక్కువ. ఏ పిట్టే కానీ ఏదన్నా చెట్టు మీద ఉండి గూప్ మనగానే అంత భయం అండి. అంత ఊర్లో అంత భయంకరంగా ఉంటుంది. వర్షాకాలం కానీ చలికాలం కానీ చాలా భయం ఎక్కువ. ఎండాకాలం అయితే కొద్దిగా ఎక్కువ శాతం పండుకోరు కానీ భయం ఎక్కువ ఉంటుందండి ఊర్లో అంటే ఎక్కువ భయం ఎక్కువ, చాలా భయం ఎక్కువ. అంటే ఊళ్ళో తిరిగినలకు మాత్రమే అలవాట్లేదు కానీ చాలా మటుకు అయితే కొంచెం ఇప్పుడు సిటీ నుంచి వెళ్ళి కొన్ని రోజులు ఉండే వాళ్ళకి చాలా భయం ఎక్కువ. ఎందుకంటే అది అంతే, ఇంకా ఊళ్ళో ఉండే వాళ్ళకు అలవాటు ఎక్కువ, కొత్త వాళ్ళు అయితే కొద్దిగా అలవాటు తక్కువ. చాలా భయం ఉంటుంది. ఇక మళ్ళీ వీడు అదే చెప్తున్నాడు స్టోరీ, నాన్న నాకు అక్కడ అట్లా అట్లది ఏంది దాని గురించి ఏం పట్టించుకుంటారు ఎవరు, ఇక్కడ ఏం దయ్యం ఉందా మళ్ళీ ఏముందా, అక్కడ ఇంకేమన్నా ధనం ఉందా ఏముందా, నేను వస్తాను అంటుంది. ఎవరు పట్టించుకోవట్లేదు. సరే ఏదో ఒకటి చూపినన్నా వాళ్ళని తీసుకొచ్చాను లేకపోతే నువ్వన్నా నీకు అర్థమైంది చూపించేయమంటే సర్లే అని చెప్పి, సర్లేరా ఒకరోజు చూద్దాంలే మంచి రోజు చూద్దాంలే అని చెప్పి మా పని మేము చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూనే ఉన్నాం. కథ గడిచిపోతూనే ఉన్నది. ఇంకా వీడు ఏదో నన్ను ఒకరోజు చూడన్న, ఎందుకంటే మన ఇంట్లో ఎవరికన్నా మళ్ళీ ఇబ్బందిగా ఇలా అని చెప్పేసి, వయసు చిన్నగానే ఉండు, అంత పెద్ద వయసు ఏం కాదు, చిన్న వయసు 14 సంవత్సరాలు ఉంటారు కావచ్చు, 15 సంవత్సరాలు ఉంటారు కావచ్చు. చూడమని చెప్పేసి ఇంకా ఒకటే వాడికి భయం పుట్టుకుందనమాట. ఇంట్లో ఏంటంటే బాగోదు కదా, వీళ్ళందరూ బయటకు వెళ్తారు, మేము మధ్యాహ్నం ఆయన ఇంట్లో ఉంటున్నాము.
ఎక్కడన్నా వెళ్ళేవు మళ్ళీ హైదరాబాద్ వెళ్తాం అంటే మేము మళ్ళీ ఇంట్లో ఉంటాము, మళ్ళీ ఇబ్బందిగా వెళ్ళి అని చెప్పేసి వీని బాధ వింది అని చెప్పేసి చూడు నాన్న అంటే సర్లే అని చెప్పి మా నాన్న కూడా ఏమన్నా సరే చూద్దాంలే అని చెప్పేసి వాడిని చేయి పెట్టమని చెప్పిండు. అయితే మా జాగకి ఆ పక్కల జాగకి పెంట అంటారు కదా, ఐడియా ఉందండి. పెంట మన బర్రెల పెండ కానీ ఎడ్ల పెండ కానీ తీసేస్తాం కదా, అలాంటి పెంట మా జాగాల నుంచి అందులో అక్కడ చేపెడితే మంచిగా అంతది. అయితే ఒకసారి దీన్ని గట్టిగా మేము చేపట్టుకొని అక్కడ చేయబెట్టరా అని చెప్పి చేపెట్టినాం. చేపెడితే అక్కడ ఏమీ లేదు. నేను వస్తాను అన్నది మరి ఏమన్నా తగలాలి కానీ ఉంటే అక్కడ చేయబెట్టండి. చేయబెడితే ఏమీ రాలేదు. సర్లేరా మరి చూద్దాం నెక్స్ట్ రోజు నువ్వు ఇచ్చిన రోజు నాకు లేపు నీకు కళ్ళు వచ్చినప్పుడు కానీ లేకపోతే నీకు ఏదన్నా నీకు అక్కడ కూర్చున్నప్పుడు కానీ నువ్వు బాత్రూమ్ వచ్చినప్పుడు కానీ నాకు లేపు, నేను లేస్తా. నేను లేచినాక నేను చూస్తాను మళ్ళీ ఎట్లయితే ఎట్లా మరి నాకు అర్థం కాలేదు. మరి నువ్వు చేయబెట్టినావు వస్తాను నువ్వు చేయబెడితే కూడా అక్కడ ఏం కనపడలే కదా, చేయబెడితే కూడా ఏం కనపడలే, మరి ఏదన్నా కూడా తగలాలి కదా అని చెప్పేసి అంటే సరే నాన్న అని చెప్పేసి మామూలుగా క్యాజువల్గా తీసుకొని ఇంకో రోజు మళ్ళీ ఒక వారం కలిసి వచ్చిన రోజు మళ్ళీ అక్కడ బాత్రూమ్కి వెళ్ళిన రోజు మళ్ళీ అదే శబ్దం వచ్చిందంట. అదే శబ్దం వచ్చేస్తే మళ్ళీ చేపించిండు. చూడరా ఈసారి లాస్ట్ సారి ఇంకేదో చేసేద్దాం, ఒకవేళ తగిలిందా సరే తగలకపోయినా పడితే ఏదో చేద్దామని చెప్పేసి మళ్ళీ ఎక్కడైతే ఆయనకి శబ్దం అక్కడ వచ్చిందో అక్కడ చేపించాడు. అక్కడ ఏం తగలలే, ఆ రోజు కూడా ఏం తగలలే. ఉంటే ఏదన్నా ఒకటి మామూలు ఏదో ఒకటి కావాలి, అక్కడ కూడా ఏం లేదు. ఏం లేకపోయేసరికి మా నాన్న కోపం వచ్చింది. కొంచెం జర మా నాన్న వాళ్ళెంబడి తిరిగేవాడు. జర ఎవరి దగ్గర నుంచి ఏమో తీసుకొచ్చేసి మామూలుగా మధ్యాహ్నము పొద్దున ఆ రోజు ఎవరం పనికి వెళ్ళాము. ఇంకెట్లయితే బాగుండదు పిల్లల నుండి వచ్చిన పిల్లల నుండి కూడా, ఎందుకంటే ఇబ్బంది అవుతుంది. ఏ క్షణం అన్నా కావచ్చు. ఈ ధనం ఉన్నట్టుంది, అక్కడికి కూడా పెట్టుకొని ఖాళీగా వచ్చినట్టుంది, ఇంత ఖాళీ చేసుకొని వచ్చినట్టుంది, పిల్లకి రేపొద్దున ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి అంతా ఆయన ఏం చెప్పినంట, లేకపోతే నిమ్మకాయలో పడేయమని చెప్పినట్ట పడేసిండు. ఆ పడేయగానే అది సుడిగాలిలో ఒక బీజమని వెళ్ళి అక్కడ మా పక్క నుంచి ఒక రోడ్డు ఉంటుంది, మా పొలం గుట్ట దగ్గర అవుతుంది రోడ్డు ఉంటుంది. మేము అక్కడ బాత్రూమ్కి వెళ్తాము, మెయిన్ రోడ్డు. అది మళ్ళా ఒక ఊరి నుంచి వెళ్తుంది బస్సు. ఆ బస్ ఇక్కడ నుంచి సైకిల్ మీద వెళ్ళి ఇక్కడ నుంచి ఆ గాలిలాగా లేచి ఆ పూరం దగ్గరికి వెళ్ళి గాలి ఇంత స్పీడ్లో గాలి వెళ్ళి పూరానికి తలిగి ఆ పూరని బండరాయి మీద పడేసి బండరాయి మీద నెత్తి పగిలి చచ్చిపోయాడు. అంత ఉంటుంది. ఒక మాయ దయ్యం కానీ భూతం కానీ మనం అనుకుంటాం లేవు అని అనుకుంటాం. ప్రతి ఒక్కరు లేవు ఉన్నారు అంటారు, అది కరెక్ట్ కాదు. ఈయన చెప్పేది ఏదో చెప్తున్నాడు అని అనుకుంటారు కానీ కాదు. దాన్ని అర్థం చేసుకొని అంటే మీకే కరెక్ట్గా అనేది అర్థమైపోతుంది. ఇక్కడ నుంచి గాలి ఇక్కడ నిమ్మకాయ ఇక్కడ పడేసిన దానికి అక్కడ పోయే ప్లాన్కి శక తగిలింది. అది అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి. ప్రతి ఒక్క జాగాలైనా ఉండొచ్చు, లేకపోవచ్చు. ధనం ఉంది, లేదు, రెండు రకాలు ఉంది. ఒడబెట్టుకుంది ఉంది, రెండు రకాలు ఉన్నాయి. మీరు మంచిగా ఆలోచించుకొని ఉన్న జాగాల మంచిగా తీసుకొచ్చి చూపించి తీసుకోండి. లేని జాగాల లేకున్నా అదంతా ఒడబెట్టుకున్నా కూడా సపోర్ట్ చేస్తుంది, ఉన్నా సపోర్ట్ చేస్తుంది. అది తినే రాత కావాలండి, దేనికైనా తినే రాత కావాలి. మనం అనుకునే అన్ని నిజాలు కావు, మనం అనుకునే అన్ని కళలు కానీ అబద్ధాలు కావు. కొన్ని నిజాలు అవుతాయి, కొన్ని అబద్ధాలు అవుతాయి. దీన్ని మంచిగా మీరు ఆలోచించి, ధనం ఉన్నదండి, ధనం లేదని నేను అనను, ధనం ఉంది. కానీ దాన్ని ఆలోచించి ఎట్లా చేయాలి, ఏం చేయాలి, ఉంటే ఏం చేయాలి, ఎలాంటి పట్టుకోవాలి, ఎట్లా తీయాలి, ఏం చేయాలి అనేది మంచివన్నీ మేధావిని పట్టుకొని దానికి ఏం పద్ధతులు తీయాలి, ఎలాంటి పద్ధతులు తీయాలి అనేది దాన్ని తీసే పద్ధతిలో తీయండి. వెళ్ళలేదు ఉంటే దాన్ని పట్టుకొని కష్టపడి
ఇంకోరిని బలి తీసే పరిస్థితులు చేయకండి. ఆలోచించి చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.